ఇప్పుడు నా భర్తకి భైరవి అనే విరోధి ఉందని ఆయన్ని కాపాడడానికి నేను బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంటే నందిని నాలోకొచ్చి నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నాకేం చేయాలో తోచడం లేదు. నువ్వు బయటికి వెళ్ళినంత మాత్రాన నందిని ఊరికే ఉంటుందా? ఇంకెవరి ఒంట్లోనైనా ప్రవేశించి నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. అది నందిని వల్ల వీలు కాదు. నాగదేవత మీద ప్రమాణం చెయ్యి. నువ్వు అన్ని ఇబ్బందుల్లో కూడా చాలా తెలివిగా ప్రవర్తించావు. నువ్వు ధైర్యంగా ఉండు. అంతా నీకు మంచి జరుగుతుంది. వచ్చిన పని పూర్తయింది. నేను డైరెక్ట్గా వచ్చి అంతా చెప్తాను. వెంటనే నన్ను బయటికి తీసుకురావడానికి జామీన్ ఏర్పాటు చేయండి. ఏం కావాలి? ఏం లేదు. హెచ్ఆర్ టార్చర్ ఎక్కువైందిరా. అడ్జస్ట్ చేసుకోవాలరా. నువ్వు అతనితో మాట్లాడావా? ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. అతనికి చాలా సపోర్ట్ ఉంది. ఇంకో మెథడ్లో మాట్లాడి చూడు. ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. అలాగా? అవును. మీరు డైలీ వస్తారా? నేను డైలీ వస్తాను. ఒకరోజు కూడా మిస్ అవ్వను. ఓహో, మీరు కూడా డైలీ రండి. బాడీ బాగుంటుంది. ఓకే సార్. ఓకే, బాయ్ బాయ్. వాడే ముమ్మాటికి వాడే. నందిని అక్కడ ఉన్నవాడే కదా. బాగా చూడు. నందిని వాడి పట్టుకో.
అయ్యో నందిని 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 అదృష్టం బాగుంది. నీకేమీ కాలేదు కదా? ఇక్కడే కదా పడ్డాడు. ఏమయ్యా నిన్నే బుద్ధుందా లేదా? అసలు ఈ బుట్టలో ఏముందయ్యా? కాస్త మిస్ అయ్యంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఇదే నా ప్రాణమయ్యా, ఇది లేకపోతే నేను లేను. ఎందుకే ఇలా ప్రాణాలు తీస్తారు? నువ్వు చావడానికి నా లారీయే దొరికిందా? వాణ్ణి చూసి కూడా పట్టుకోలేకపోయావు నందిని. నువ్వేమీ దిగులు పడకమ్మా, వాడు ఖచ్చితంగా మళ్ళీ మన కంట పడతాడు. వాణ్ణి పట్టుకుని కాలచక్రాన్ని వశపరుచుకుందాం. అంతవరకు నువ్వు ఓర్పుగా ఉండమ్మా, ఆవేశపడకు. హలో, నేను లాయర్ని మాట్లాడుతున్నానమ్మా. మీరు బయటికి రాగానే వీరభద్రం గారు మిమ్మల్ని ఫోన్ చెప్పన్నారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీరభద్రం గారికి కాల్ చేస్తాను. ఓకే మేడం, ఓకే. ఏమైంది మేడం? ఇదిగోండి మేడం. ఎందుకలా ఉన్నట్టుండి అరిచారు మేడం? గుండు పట్టేసినట్టుంది, త్వరగా ఇంటికి తీసుకెళ్ళి. ఓకే మేడం. అన్నయ్య, అందర్నీ రమ్మని చెప్పి కబురు పెట్టారు. ఏంటి విషయం? మనమందరం మన కుటుంబ క్షేమం కోసం ఒక గుడికి వెళుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. నాన్నా, ఇప్పటికే మనం లెక్కకు మించి ఎన్నోసార్లు పూజలు చేశాం. ఇప్పుడు మళ్ళీ గుళ్ళు గోపురాలకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళొద్దు నాన్నా. అలా అనకరుణ్, ఆ గుడికి వెళ్తే మన కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నా మనసు కనిపిస్తోంది. నువ్వు వెళ్ళి గుడికి వెళ్ళటానికి రెడీ అవ్వు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నా కోసమైనా రా, వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. సరే నాన్న. అరుణ్, నువ్వే ఇంట్లో తెలియగలవాడివి. మీ నాన్నతో కలిసి గుడికి వెళ్ళడానికి ఒప్పుకున్నావా? ముసల్ది అనవసరంగా తవ్వుతుంది. అత్తయ్య, నాన్న ఇప్పుడున్న మానసిక పరిస్థితికి అక్కడికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుందా అనుకుంటున్నారు? ఎప్పుడూ ఒకరికున్న నమ్మకాన్ని పాడు చేయకూడదు. అందులో ఆయనకు సంతోషం కలుగుతుందంటే అలాగే చేద్దాం. ఎందుకంటే నాన్న సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఈ ఐడియాలన్నీ ఎవరిచ్చారా నీకు? నీకే వచ్చాయా లేక వీరభద్రం చెప్పాడా? అయ్యో, ఇదా అది అసలు విషయం. వీరభద్రం అయితే పూజలు గిజలు చేయమంటాడు,
గుడి పూజలు పరిహారం అది ఇది అన్నప్పుడే అనుకున్నాను. ఇది చేసిన పనేనా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏయ్, ఎందుకు నక్కుతున్నావు? ఇట్రా, మమ్మల్ని చూసావుగా, రా 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 రా. కొన్ని రోజులు ఆ వీరభద్రం కాలిరిగి హాస్పిటల్లో ఉండడం వల్ల ఈ ఇంట్లో పూజలు పునస్కారాలు లేకుండా పోయాయి. అమ్మయ్య అనుకున్నాను. ఇప్పుడు నువ్వొచ్చి మొదలు పెట్టాలనుకుంటున్నావా? వాడే అయోమయంలో ఉన్నాడు. మధ్యలో నువ్వొచ్చి లేనిపోనివి చెప్తావేంటే? నీకే దిక్కు లేదనే కదా ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు వారి సమస్యలు తీరుస్తావా? మోహం చూడు. నువ్వేంటే మాట్లాడకుండా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడతావుగా, మాట్లాడు. నేనే మాట్లాడతాను. ఆ గంగ హత్య చేసి జైలుకు వెళ్లడం వల్ల ఈ కుటుంబమే అవమానాల పాలైంది. అది పోగొట్టడానికి అన్న ఏదో గుడికి వెళదాం అంటున్నాడు. దాన్ని అనవసరంగా వెక్కిరిస్తున్నావేంటి? అన్నయ్య, ఎవరు వచ్చినా రాకపోయినా నేనొస్తాను. బయలుదేరదాం పద. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీతో నన్ను రమ్మనకండి. దాని మాటలు విని గుళ్ళు గోపురాలకి వెళ్ళాలనుకుంటున్నారు. దీని ప్లాన్ ఏంటో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నమ్ముకోలేని వాళ్ళని గుడికి తీసుకువెళ్ళినా ఏ ప్రయోజనమూ ఉండదు. సరే సరే, మీరందరూ వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. హలో, రాజశేఖర్నే మాట్లాడుతున్నా. చెప్పండి. పదా. ఏంటన్నా మీరు రావట్లేదా? మాము అంటే కుటుంబం కోసం అంటారు. ఇప్పుడు గుడికి వెళ్ళేది కూడా గంగను బయటికి తీసుకురావడానికి ఒప్పించడానికి అనుకుంటాను. ఆయన కుటుంబం బాగుండటానికి మనమెందుకురా గుడికి వెళ్ళాలి? ఇంతవరకు నా కూతురికి ఒక దారి కూడా చూపించలేదు, ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. ఈయనకు మాత్రం జీవితాంతం మనం భజన చేస్తూ ఉండాలా? నాన్నా, గంగ జైల్లో ఉన్న ఈ సమయమే మనకి దొరికిన ఆఖరి అవకాశం. ఇప్పుడు వాళ్ళ మాట కాదనకుండా అక్కడికి వెళ్ళడమే చాలా మంచిది నాన్న. మామయ్య పరిహారం చేయడానికి వెళ్తున్నారు. మనం వెళ్ళినా చూడడం తప్ప చేసేదేముంది? ఇందులో తెలివైన పని ఏముంది? ఉంది. నాకు నిశ్చితార్థం జరిగినప్పుడు అరుణ్ బావని లవ్ మ్యారేజ్ చేసుకుని జానికి ఇంటికి కోడలిగా వచ్చింది. ఆ తర్వాత బావ నాకేని నిర్ణయించాక సూలన్ రేఖని కలిగిన అదృష్టంతో గంగ ఇంటి కోడలైంది. ఎక్కడి నుంచో వచ్చిన దానికి నా జీవితాన్ని ఇచ్చి అలా చూస్తూ ఊరుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఈ సమస్యని పరిష్కరించాలని నేనెదురు చూస్తున్నాను. అందుకు తగ్గ సందర్భం ఇప్పుడు మనకు ఆ శివపురంలో కూడా రావచ్చు. దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. నువ్వు చెప్తున్న ఊళ్ళో శనగలో బఠానీలో దొరుకుతాయి. సందర్భం ఎలా దొరుకుతుంది? మాయా, ఇకపై నేను ఇలాగే ఉంటాను. మీరు నాతో నమ్మకంగా చెప్పినప్పుడు నేను నమ్మాను కదా, అలాగే ఇకపై మీరు నమ్మాలి. ఇంతవరకు నా పెళ్లి గురించి మాట్లాడరే తప్ప ఏం జరగలేదు. ఇప్పుడు ఆ శివపురం గుళ్ళో నేను సాధిస్తానో లేదో చూడండి. నాన్న, తనకేమైంది? అరే, ఎలా నా కూతురికి ఇంత ధైర్యం వచ్చిందబ్బా? నా వీడియో గేమ్ మర్చిపోకుండా పెట్టారా నాన్న? పెట్టానమ్మా. వెళ్దామా? పద. దేవసేన, ఆగు! అరుణ్, వెళ్ళొద్దు. ఆ చాముండి మంచిది కాదు. మిమ్మల్ని పంపించేసి ఏదో ప్లాన్ చేస్తోంది. దేవసేన,
అర్జెంట్ ఇంటికి ఎట్టి వెళ్ళాలి? తిన్నగా వెళ్ళండి సార్. తిన్నగానా? అవును సరే. సార్, తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. అయ్యా నమస్కారం. మిమ్మల్ని కలవడానికి బెజవాడి నుంచి వచ్చారయ్యా. ఎవరయ్యా? ఆయనేనయ్యా. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్తే, ఎలా ఉన్నారు? అవునానయ్యా. నమస్కారం సార్. నమస్తే. నాతో మాట్లాడడానికి వచ్చారా? అవును సార్. ఎవరు మీరు? విజయవాడ నుంచి వస్తున్నాను సార్. ఓ, ఆ పార్వతమ్మ ఫోటో ఫేస్బుక్ లో పెట్టి అవును సార్. వివరాలు అడిగింది మీరే కదా? సరే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఊళ్ళోకి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేశారని చెప్పారు. నా మనవడు మీరు పెట్టిన ఫోటో చూసి, తాతయ్య మన ఇంటి హాల్లో తగిలించున్న ఫోటో ఫేస్బుక్లో వచ్చింది చూడండి అని చూపించాడు. వాడు పార్వతమ్మ ఫోటో చూపించగానే నేను ఆశ్చర్యపోయాను. అవును, ఆ ఫోటో మీకు ఎలా దొరికింది? అదేంటంటే మంచివాళ్ళంటే నలుగురికి తెలుస్తుంది కదా. అవునవును. సరే సరే, కూర్చోండి. థ్యాంక్స్ సార్. సరే చెప్పండి, ఆ పార్వతమ్మ గురించి మీకేం తెలియాలి? ఎందుకు అడుగుతున్నారు? లేదు, అది మా ఫ్రెండ్ ఇంట్లోని పూజ రూమ్లో ఆమె ఫోటో ఉంది. బట్ ఆమె ఎవరో ఏంటో ఏ వివరాలు తెలియదు. అందుకే ఆవిడ గురించి తెలుసుకుందామని వచ్చాను. ఆవిడ ఫోటో అందరిళ్లలోనూ పూజ గదిలోనే ఉంటుందండి. ఎందుకంటే ఆవిడ దేవత లాంటిది. ఉన్నంత వరకు అమ్మవారిలాగే బతికింది. ఈ ఊర్లో నాటు వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాల్ని కాపాడింది. చివరికి ఆమె కుటుంబం అంతా పాము కాటుతో చనిపోయారు. ఆ తర్వాత పార్వతమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. సార్, ఆమె కాకుండా ఆమెతో పాటు ఉన్న వాళ్ళ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఆ పార్వతమ్మతోనూ ఆ ఇంట్లో వాళ్లతోనూ నేను ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఉంది. సార్, నేను దాన్ని చూడొచ్చా సార్? ఉండండి, తీసుకురమ్మని చెప్తాను. ఓకే సార్. జయరామ్ అయ్యా, ఆ పశుపతి ఫ్యామిలీ ఫోటో ఉండాలి కదా? వెళ్ళి దాన్ని తీసుకురా. అలాగేనయ్యా. బాబు తొందరపడకండి, తీసుకొస్తాడు. అలాగే సార్. అయ్యా, మీరు అడిగిన ఫోటో. ఇదే ఆ ఫోటో. ఈవిడే. సార్, దీన్ని ఫోటో తీసుకోనా? థ్యాంక్స్ సార్. కాస్త పక్కగా తప్పుకుంటారా? సార్, వీళ్ళందరూ పాము కాటికి చనిపోయారా? అందరూ చావలేదు. వాళ్ళ పాప ప్రాణాలతోనే ఉంది. సార్, ఆ పాప పేరు నందినినా? కాదు, గాయత్రి. గాయత్రియా? పాము నుండి ఆ పాపను ప్రాణాలతో కాపాడిన వాళ్ళు ఆ పాపను పక్క ఊరిలో ఉన్న ఒక ఆశ్రమంలో చేర్పించారు. ఆ విషయం కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ నాతో చెప్పారు. ఆ విషయం నాకు తెలిసి ఆ పాపను దత్తత తీసుకుని పెంచుదామని ఆ ఆశ్రమంకి వెళ్ళాను. ఆ ఆశ్రమం మెయింటైన్ చేసే ఆవిడతో మాట్లాడాను. ఆ పాపను నాతో పంపించండి. అది వీలు కాదండి. ఆ పాపను దత్తత ఇవ్వడం కుదరదని చెప్పాక నా పదవిని ఉపయోగించి బెదిరించి చూశాను. అప్పుడే ఆవిడ అసలు విషయం చెప్పాను. ఏంటండి మీరనేది? ఫారెన్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ గాయత్రిని దత్తత తీసుకున్నారు. నీ పేరేంటి? పార్వతి.